హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్. నేను మీ స్వప్న. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ఏంటంటే పెళ్లి పనులు అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఒక్కొక్కటిగా చేస్తున్నాం అనమాట. ఈరోజు ఏంటంటే మాకు ఇంటి ముందు ముగ్గుంది. ఇది ఆల్రెడీ ఎప్పుడో ఇంకా ఇంటికి పెయింట్స్ అవి వేయించినప్పుడు వేయించామన్నమాట. ఇంకా దాన్ని ఏమి మళ్ళీ జరపకుండా అట్లానే దాని మీద కలర్స్ అయితే తెప్పించేసి వేస్తున్నాము. ఇప్పుడు ఏంటంటే వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇప్పుడైతే చెప్పాను కదా, ఈ ముగ్గు ఇంతకుముందు వేసేసామన్నమాట. ఎప్పుడు అంటే నేను డెలివరీ అయిన తర్వాత, డెలివరీకి వచ్చినప్పుడు అనుకుంటాను. ఇంకా అప్పుడే మాకు ఇల్లు మొత్తం హౌస్ వర్క్ అంతా అయిపోయింది. అప్పుడే పెయింట్స్ అవన్నీ వేసినప్పుడే ఇంకా ముగ్గులు అవన్నీ అమ్మ వేరే వాళ్ళతోటి వేయించేసింది అనమాట. ఇప్పుడైతే ఇంకా అవన్నీ ఏమీ చెరపదలుచుకోలేదు, ఎందుకంటే అది అంతా బాగానే ఉంది. కొంచెం కొంచెం పోయిందనమాట. ఇంకా మళ్ళీ అంతా వేసేస్తే మళ్ళీ చెరిపేసి మళ్ళీ వేస్తే బాగుండదు అని చెప్పేసి ఇంకా దాని మీద సేమ్ కలర్స్ అయితే తెప్పించాము. కొన్ని వైట్ అలాంటివి కొన్ని కలర్స్ అయితే తెప్పించేసి వాటి మీద అయితే వేస్తున్నాం అనమాట. వేదాంశి పడుకుంది, లేచిందంటే గందరగోళం అనమాట. అది తీసుకొని మొత్తం కిందంతా పుయ్యడము అలాంటివన్నీ చేసేస్తుంది. అందుకని చెప్పేసి ఇంక వేదాంశి పడుకున్నప్పుడు నేను అమ్మ అయితే ఇవి వేస్తున్నాము. ఆల్రెడీ అమ్మ పొద్దున ఎప్పుడో స్టార్ట్ చేసింది, సగం అయితే అయిపోయింది. వైట్ తోటి వేయడం అట్లా అయిపోయింది అనమాట. నేనైతే మళ్ళీ సరే అని చెప్పేసి ఇంకొక్కరికే అంటే చాలా టైం పడుతుంది కదా అని చెప్పేసి మళ్ళీ ఇంకా వేదాంశి లేచేసరికి అయిపోయి గేట్ వేసేస్తే ఇంకా పని అంతటితో అయిపోతుంది అని చెప్పేసి ఇంకా అమ్మ నేను అయితే వేస్తున్నాము. మాకు ఇంట్లో ముగ్గు వేసేది ఏం లేదండి. మాకు నార్త్ ఈస్ట్ అనమాట. ఈస్ట్ గేట్ ముందు మాత్రమే ముగ్గు ఇది ఒక్కటి ఉంటుందన్నమాట. పెయింట్స్ వేసి అక్కడ నార్త్ గేట్ దగ్గర ఏంటంటే రోజు అమ్మ కళ్ళాపు చల్లి ముగ్గులు అవి వేస్తూ ఉంటుంది, మామూలు ముగ్గు పిండితోటి వాటితోని. ఈ సైడ్ అయితే ఎక్కువ నడవరు అనమాట, చాలా తక్కువే నడుస్తారు. ఈ ముగ్గు అయితే ఎవరిక్కడ తొక్కరు, ఏం లేదు, చాలా నీట్గా ఉంటుంది అనమాట వేసినా కూడా. కానీ మెయిన్ ఇదే కదా చూడ్డానికి అని చెప్పేసి ఇప్పుడైతే వేస్తున్నాం. నెక్స్ట్ మాకైతే ఇక్కడ రోడ్డు అయితే వస్తుందని చెప్పేసి, సిమెంట్ రోడ్డు పోతుంది అని చెప్పేసి వేద్దామా వద్దా అని చెప్పేసి 4 రోజుల నుంచి ఒకటే ఆలోచన అనమాట. ఇంకా సో ఫైనల్గా ఇంక ఎట్లయితే అట్లయిందిలే అని ఇంకా డిసైడ్ అయిపోయి ఇంకా వేసేస్తున్నాం. మన పెళ్ళికైతే మనకి షోగానే ఉండాలి కదా, మిగిలినప్పుడు అంటే ఇంక తర్వాత పోతే పోనీ అని చెప్పేసి సరే ఇప్పటికైతే బాగుండాలి కదా అని చెప్పేసి ఇప్పుడైతే వేస్తున్నాము. సో ఇదన్నమాట ముగ్గు ఫైనల్గా అవుట్లుక్ అయితే ఇలా వచ్చింది. కలర్స్ వేసాక చాలా నీట్గా చాలా బాగా కనిపిస్తుంది అనమాట. ఫస్ట్ వేసిన దానికంటే కూడా ఇప్పుడు చాలా బ్యూటిఫుల్గా ఉంది అనమాట ముగ్గు. ముగ్గులు ఇవన్నీ వేయడం కూడా నాకు అంత, నేను ఫెస్టివల్స్ అప్పుడు అలాంటప్పుడు ముగ్గులు వేసుకొని డెకరేట్ చేసుకుంటాను, కానీ మామూలప్పుడు ముగ్గులు వేయడము అలాంటివి నాకు చాలా తక్కువ అనమాట. నేను ఇక్కడైనా ఇంకా అమ్మ దగ్గర ఉన్నప్పుడైనా కూడా నేను ఎప్పుడు కళ్ళాపలు చల్లి ముగ్గులు పెట్టి అలాంటి పనులు అయితే నేను ఎప్పుడు చేయను. ఇంకా కొన్ని అయితే చేస్తాను, కానీ కొన్ని అయితే అస్సలు చేయను అనమాట. అవి చేయలేను అనమాట, 2 రకాలు. ఇప్పుడైతే ఇది అయిపోతే ఇంక ఈరోజే ఏంటంటే ఇంకా అమ్మ వాళ్ళు బయట వేరే వాళ్ళని పిలిచారు ఇంటికి సున్నము అవి వేయించడానికి. చెప్పాను కదా ఆల్రెడీ పెయింట్స్ అవన్నీ వేయించారు. ఇల్లు చాలా కొత్తగా ఉందన్నమాట. కాకపోతే పెళ్ళికి అక్కడ కొంచెమైనా సున్నం వేసుకోవాలని అందరూ అంటుంటే కొంచెం తెప్పించేసి బయట గోడలకి మాత్రమే సున్నం వేయించారనమాట. ఒకరోజు వర్క్ అంతా ఇదే సరిపోయింది. సున్నము అవన్నీ వేయించేసి ఈ ముగ్గు ఒకటి, మళ్ళీ ఇంకా దేవుడి దగ్గర అవన్నీ క్లీనింగు అవన్నీ ఈరోజు వర్క్స్ అయితే అయిపోయాయి. నెక్స్ట్ ఏంటంటే ఇంకా చాలా పనులు అయితే ఉన్నాయన్నమాట. ఈ రోజుకి ఏ పని వస్తుందో తెలియదు కదా పెళ్ళి అంటే. ఇంకా అయిపోయే వరకు ఇంతే. ఇంకా మేమంటే ఇంకా పెళ్ళి అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే రిటర్న్ అయిపోతాము. ఇంకా తర్వాత కూడా ఎక్కువ రోజులు ఉండడానికి కూడా ఇంకా వీలు కాదనమాట. సో ఉన్న ఈ కొన్ని రోజులు ఇంకా ఈ పెళ్ళి మళ్ళీ రాదు కదా, కొంచెం ఎంజాయ్ చేద్దాము అని చెప్పేసి కొంచెం తిరగడము. అందరూ ఉంటే పెళ్ళి అంటే ఆ సరదానే వేరు కదా, చాలా బాగుంటుంది. అందరూ వచ్చి చుట్టాలందరూ ఉంటే బాగుంటుంది అనమాట. అందుకే నాకు పెళ్ళిళ్ళకి ఎక్కడికైనా వెళ్ళాలని కూడా చాలా ఇష్టము, కానీ కొన్నిటికి మాత్రమే వెళ్ళగలుగుతున్నాను, అన్నిటికీ వెళ్ళలేకపోతున్నాను. కానీ సో ఇప్పుడు ఇంట్లో పెళ్ళి కదా, కొంచెం ఆ లుక్ అదంతా వేరుంటుంది కదా. ఇంకా
ఇప్పుడైతే ఫైనల్‌గా ముందు అంతా అయిపోయింది. ముగ్గు లోపల కింద ఇది బార్డర్స్ ఉన్నాయి కదా! బార్డర్స్‌కి అదొకటి రెడ్ అయితే తీసుకొచ్చాము. ఆ రెడ్ అయితే వేస్తున్నాను. ఇంకా అమ్మ అయితే ఇక్కడ కూర్చొని గడప దగ్గర చేస్తూ ఉందనమాట. ఇంక ఇవన్నీ అయిపోయేసరికి ఒక 1 అవర్ పైనే టైం పట్టిందండి. ఇంక 1 అవర్ ఏంటిలే, ఇంకా ఎక్కువైపోయింది. అమ్మ ఉదయాన్నే ఆల్రెడీ వేసేసిందనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇంకా నెల్లూరు నుంచి గ్రాసరీస్ అయితే వచ్చేసాయి. ఆ గ్రాసరీస్ అన్నీ ఇప్పుడు సర్దాలనమాట. తీసేసి మా కజిన్స్ వాళ్ళు ఉన్నారనమాట, మా బ్రదర్స్ వాళ్ళందరూ. ఇంక అందరూ వచ్చేసి ఇంకా సామాన్లు అయితే నెల్లూరులో తమ్ముడు తీసుకొని ఆటో మాట్లాడేసి ఆటోలో అయితే వేసేసాడు. ఇంక అందుకని చెప్పేసి ఇప్పుడు ఆ సామాన్లు కూడా మళ్ళీ సర్దాలి. షాపింగ్లు అయితే ఇంకా మిగిలే ఉన్నాయండి. తిరుగుతూనే ఉన్నాం కానీ ఏవి అవ్వట్లేదనమాట. పని అయితే అస్సలు అవ్వట్లేదు. ఎందుకంటే చేస్తూనే ఉన్నాము. ఏదో ఒకటి మాత్రం పెండింగు పడుతూనే ఉంటుంది. ఇంకా పెళ్ళి లాస్ట్ వరకు కూడా ఏదో ఒక పని అయితే ఉంటూనే ఉంటుంది. ఇక్కడ ఈ సామాన్లు ఇవన్నీ వచ్చేసాయన్నమాట. ఇంక ఇవన్నీ తీసేసి అన్నీ సర్ది పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వెజిటేబుల్స్ తీసుకొచ్చేది, ఇంట్లో కొంచెం డెకరేషన్ మనము కొన్ని చేసుకోవాలి కదా, మామిడాకులతోటి ఇలాంటివన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ ఉంటాయన్నమాట. ఒక్కొక్క రోజులో ఇన్ని పనులు అయితే అవుతూ ఉన్నాయి. ఇంకా టైం కూడా చాలా తక్కువే ఉంది. అంతా హడావిడి అట్లా ఉందన్నమాట. ఇంకా ఒక్కరోజు కోసం ముందు నుంచి మనకి హడావిడి టెన్షన్స్ అన్నీ ఉంటాయి పెళ్ళంటే. ఇవన్నీ అన్ని అరేంజ్మెంట్స్ అవన్నీ చూసుకోవాలి కదా. ఇవన్నీ సామాన్లు అయితే ఇంకా ఆటోలో తీసుకొచ్చేసారు. ఇవన్నీ తీసేసి మాకు ఒక స్టోర్ రూమ్ లాగా ఉంటుందన్నమాట. ఇంకా దానిలో పెట్టేసి ఇంకా ఆ రోజు వంట వాళ్ళకి చూపిస్తే వాళ్ళే తీసుకొని వెళ్ళి చేస్తారు. మా వేదాంశి చూడండి తెగ తిరిగేస్తూ ఉందన్నమాట. ఇంక ఇంట్లో అసలు ఇక్కడికి వచ్చాక అసలు పట్టుకోవడం కష్టమైపోయింది. ఇష్టం వచ్చినట్లు ఎంజాయ్ చేసేస్తుంది అనమాట. బాగా తిరగడము, అల్లరి చేయడము అన్నీ ఎక్కువైపోయినాయి. మాటలు కూడా ఇప్పుడు బాగా వస్తున్నాయి అనమాట. వేదాంశికి అందరిలో తిరుగుతూ ఉంది కదా, ఇప్పుడిప్పుడే మాటలన్నీ ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతుంది. అక్కడ ఉన్నప్పుడైతే మేమిద్దరమే ఉండేవాళ్ళం కదా, అందుకని చెప్పేసి పెద్ద మాటలు అవన్నీ చాలా తక్కువ అట్లా ఉన్నాయన్నమాట. ఇప్పుడు అందరిలో తిరుగుతూ ఉండడం వల్ల మాటలు అవన్నీ వస్తున్నాయి. వీళ్ళందరూ ఎవరంటే మా కజిన్స్ అనమాట, మా బ్రదర్స్ వాళ్ళే. ఇంకా అన్నీ అయితే వాళ్ళు అమ్మ అందరం కలిపి అవన్నీ తీసేసి లోపల పెట్టాము. మా వేదాంశి ఏదో ట్రై చేస్తుంది, ఏదో తీసుకెళ్దామని చెప్పేసి, కానీ ఒక్కటి మోయలేకపోతుంది అనమాట. కానీ ఊరుకోం కదా, ఏదో ఒకటైనా తీసుకురావాలని చెప్పేసి వేదాంశి అయితే ఇట్లా అల్లరి చేసేస్తుంది. సో ఇంతవరకు అయిపోయినాయి అనమాట. ఇంట్లో పెయింటింగ్స్ అయిపోయాయి, సున్నం వేయించడం అయిపోయింది, గ్రాసరీస్ అయితే వచ్చాయి, ఇంకా ఇల్లు క్లీనింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా షాపింగ్ వీడియోస్ ఉన్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్.